మిల్లెట్స్ అండి, రాత్రి నానబెట్టాను. ఈ వాటర్ పడేయాలి. శుభ్రంగా వంపేయాలి వాటర్. ఈ నానబెట్టుకున్న మిల్లెట్స్ శుభ్రం కడిగి వాటర్ వంపేసి ఒక గ్లాసు నీళ్ళు పోయాలండి. స్టవ్ వెలిగించి పెట్టాలి. స్టవ్ వెలిగించి పెట్టానండి, చాలా తొందరగా ఉడుకుతుంది. మిల్లెట్ రైస్ రెడీ అయిపోయిందండి. మనం స్టవ్ మీద పెట్టేసి కొంచెం అటు ఇటు తిరిగేలోపే ఉడికిపోతుందండి. ఇది చాలా తొందరగా ఉడుకుతుంది. రెడ్ రైస్, బ్రౌన్ రైస్ ఉడికినంత లేట్గా ఇది ఉడకదండి. ఇదైతే ఖచ్చితంగా నైట్ నానబెట్టుకోవాలండి. ఉదయం వండుకోవాలంటే నానబెట్టకపోతే ఉడకదు. కొంచెం పెద్దోళ్ళకి పిల్లలకి అరగదండి ఉడకకపోతే. అంటే నానబెట్టకపోతే ఉడుకుతుంది కానీ అంత జీర్ణం అవ్వదు. అందుకని ఖచ్చితంగా నానబెట్టుకోవాలి. ఇది ఉప్మాకి బాగుంటుందండి. ఇందులో ఎగ్ వేసుకుని ఫ్రైడ్ రైస్లా చేసుకోవచ్చు. దీనికి ఎక్కువగా నాన్ వెజ్ బాగుంటుందండి. ఎందుకంటే మిల్లెట్ రైస్ చప్పగా ఉంటుంది కాబట్టి మనం అంత బాగా తినలేము. నాన్ వెజ్ ఉంటే దిగిపోతుంది, తినేయచ్చు. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. నాన్ వెజ్ తినలేని వాళ్ళు ఉప్మాలకు కానీ నాన్ వెజ్ ఇష్టం లేని వాళ్ళు ఉంటారు కదా కొందరు, దీని ఉప్మాలకు కానీ ఫ్రైడ్ రైస్లకు కానీ చేసుకోవచ్చు. వెజిటేబుల్ వేసుకొని చాలా బాగుంటుందండి ఇది. మిల్లెట్ చాలా గుడ్ ఫుడ్ అండి. దీన్ని ఎవరూ మిస్ చేయొద్దు. కనీసం నెలకు ఒకసారన్నా వండుకోండి. మిల్లెట్స్ తినడం ఇష్టం లేని వాళ్ళు, ఎందుకంటే మన నాలుగుకి రుచి కావాలి, ఆ రుచి లేకపోతే తినబుద్ధి కాదు. అందుకని ఇటువంటి రైస్లు అవి కొంచెం నెలకు ఒకసారో నెలలో 2-3 సార్లు చేసుకోవాలి. ఈ చిన్నపిల్లలకైతే అలవాటు చేయండి ఇప్పటి నుండి. వాళ్ళ చిన్న వయసుగా ఉన్నప్పటి నుంచి అలవాటు చేస్తే కొన్ని రోగాలు రాకుండా ఉంటాయి. స్టవ్ బంద్ చేయాలండి. రైస్ రెడీ అయిపోయింది.